సో ఇది వచ్చేసి సిఎన్సి 4th యాక్సిస్ మిల్లింగ్లో మిషనింగ్ ఆపరేషన్స్ ఏంటనేది చూద్దాము. సో ఫోర్త్ యాక్సిస్ మిల్లింగ్లో మనకి మెయిన్గా కనిపించేది ఏంటంటే ఇండెక్స్ టైప్ మిషనింగ్ ఉంటుంది, అలాగే కంటిన్యూస్ టైప్ మిషనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అసలు ఇండెక్స్ టైప్ మిషనింగ్ ఏంటనేది చూద్దాం. సో దీనికి మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అనేది ఒకటి యాడ్ అయ్యి ఉంటుంది. సో దాని ప్రకారం చేస్తుంది. ఇది వచ్చేసి నేను చెప్తుంది సిఎన్సి 4th యాక్సిస్ మిల్లింగ్లో చెప్తున్నా. అండ్ 4th యాక్సిస్లోనే హెచ్ఎంసి ఉంటుంది. సో హెచ్ఎంసి మీద కూడా ఇంకో వీడియో ఉంటుంది, మీకు దాంట్లో ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. సో దీంట్లో ఇండెక్స్ టైప్ మిషనింగ్. సో ఇండెక్స్ టైప్ మిషనింగ్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఒక సైడ్ అనేది ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి 360 degrees చూసుకుంటే 90 90 90 90 ఉంటుంది కదా. సో నేను ఒక సైడ్ ఫిక్స్ చేసుకుని ఆ సైడ్లో మిషనింగ్ చేసుకున్నాను అనుకోండి, అది ఇండెక్స్ టైప్. సో దీన్ని ఏమంటారంటే 3+1 అని కూడా పిలుస్తారు అన్నమాట దీన్ని. సో సపోజ్ నాకు ఇక్కడ మిషనింగ్ చేయాలంటే దీనికి ఇలా లాక్ చేసుకుంటాను. సో లాక్ చేసుకోవడం అంటే అదే ఆటోమేటిక్గా క్యామ్ సాఫ్ట్వేర్లో చేస్తాం ఈ ఆపరేషన్స్ అంతా కూడా. సో దాంట్లోనే మనం లాక్ చేసినప్పుడు అక్కడ మిషనింగ్ అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత మళ్ళీ వేరే ఆపరేషన్ కావాలంటే మళ్ళీ రొటేట్ చేసుకుంటాం, మళ్ళీ అక్కడ మిషనింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది ఇండెక్స్ మిషనింగ్ అంటాం. సో 3+1 మిషనింగ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇలా లాక్ చేసి మిషనింగ్ చేసుకుంటాం, అలాగే మళ్ళీ రొటేట్ చేసుకుంటాం. సో వీటిలో ఎక్కువ కనిపించేది ఏంటంటే టోటల్ 4 సైడ్స్లోనే డిఫరెంట్ కాంపనెంట్స్ వచ్చేసి ఒక 4 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, 4 సైడ్స్లోనే 4 పెట్టుకుంటారు. అలాగే 16 కాంపనెంట్స్ అనేది ఒక సెటప్లో 16 కాంపనెంట్స్ అనేది మిషనింగ్ చేసుకోవడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో 3+1 మిషనింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ మిషనింగ్. సో దీన్ని కంటిన్యూస్ మిషనింగ్ అంటారు, లేదంటే సైమల్టేనియస్ మిషనింగ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో ఇదేంటంటే ఒకవైపు ఇక్కడ ఉన్న ఏ యాక్సిస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, సిమిలర్గా ఇక్కడ మిషనింగ్ అనేది కూడా చేస్తూ ఉంటుంది అనమాట, ఇదిగోండి ఇలాగా. సో దీన్ని కంటిన్యూస్ మిషనింగ్ అని పిలుస్తారు అనమాట. సో ఇది వచ్చేసి మన క్యామ్ సాఫ్ట్వేర్లోనే మ్యాక్సిమం చేయడానికి అది పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇలా సైమల్టేనియస్గా ఈ కోఆర్డినేట్స్ అనేది రాయడం అనేది కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. సో అందు గురించి క్యామ్ సాఫ్ట్వేర్లో ఎక్కువ చేస్తాం ఇది. సో ఈ వీటిలో ఏంటంటే ఇలాంటి కంటిన్యూస్గా ఉన్న ఈ థ్రెడ్డింగ్ షేప్స్లో ఉన్నవి, లేదంటే ఇందాక మనం చూసినవి, ఇలాంటి వాటికి అది చేయడానికి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కంటిన్యూస్ మిషనింగ్ లేదా సైమల్టేనియస్ మిషనింగ్. సో ఇవి రెండే మెయిన్గా ఉంటాయి వీటిలో. అలాగే డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తారు. సో డ్రిల్లింగ్ వచ్చేటప్పటికి మనకి ఇండెక్స్లోనే చేస్తారు కాబట్టి ఇంకా దాంట్లోనే కవర్ అవుతుంది అనమాట. సో ఇది ఆపరేషన్. సో మ్యాక్సిమం ఏదున్నా సరే 4th యాక్సిస్లో ఇవి రెండే ఉంటుంది, దీని మించి అయితే ఉండవు అనమాట. సో ఇది కంప్లీట్గా 4th యాక్సిస్ మిల్లింగ్ సంబంధించి ఉన్న ప్లేలిస్ట్ అనమాట. సో మీకు ఇంకా నెక్స్ట్ 5 యాక్సిస్ కూడా ఉంటుంది, మీకు కావాలంటే ది పింక్